మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, కనికరించే కృపానిధి, మనల్ని ప్రేమించి మనకు మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు యేసయ్యకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ దినములో అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొక్కసారి యేసయ్య పేరిట వందనాలు. దేవుడు ఎంత మంచి వాగ్దానం అండి మనకు అనుగ్రహించింది నూతన దినములో. నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో ఆయన ప్రయత్నాలన్నిటినీ సఫలపరిచే గొప్ప దేవుడు, దీవెన కలుగజేసే దేవుడు, మనకు ఆశీర్వాదం కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. ఆయన మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడండి. మన బాగు కోరుకునే ఆయన, మనం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని ఆశపడుతున్న గొప్ప దేవుడు. ఆయన అంటున్నారు, నీ కొట్లలోనూ నువ్వు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు దేవుడు సహాయం చేస్తారు. మనం చేసే ప్రతి ప్రయత్నం దేవుడు దీవెనకరంగా చేస్తానని ఈ దినాన మాటిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ప్రయత్నం లేకుండా ఖాళీగా ఉండాలని కాదు. నేనేం చదవనండి, ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను పరీక్షల్లో పాస్ చేస్తాడు కాదు. నువ్వు ప్రయత్నం చేయి. ఆయన నీ కొట్లలో ధాన్యం ఉండేటట్లుగా దీవించే దేవుడు, నీవు ఆశీర్వాదమునకు కారణభూతుడు అయ్యేటట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడాలంతే, నువ్వు ఆజ్ఞాపించబడాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం నువ్వు ఊహించలేనంత దీవెనగా మార్చే సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరినీ చూస్తే వారు ప్రయత్నాలు చేశారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తానే ఉన్నారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వగారిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, లోపరుచుకోవాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు ఆశీర్వదించబడ్డారని లేఖనం చెప్తుంది. జలప్రళయం తర్వాత నోవహు ఆయన చేసిన ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వదించబడ్డాడు. ఇక 12వ అధ్యాయం ఆదికాండం దగ్గరికి వస్తే అబ్రహాం గారు ఆయన చేసిన ప్రయత్నములన్నిటిలోనూ దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించారు. పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుడిని చూసినా గాని వారు చేసిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆ దీవెనగా మార్చి వారికి ఆశీర్వాదం కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ప్రయత్నం చేయకుండా నిస్సత్తుతో చూస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా సహోదరి సహోదరుడా, నువ్వు ప్రయత్నం చేయి, భారం యేసుప్రభు మీద దీవెన కలుగునట్లుగా ఆయన చేస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదంగా మార్చబడినట్లు ఆయన ఆజ్ఞాపిస్తారు. మాటిస్తున్న దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. నీ కొట్లలో ధాన్యం ఉండేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయగా ఆ దీవెన ఆశీర్వాదంగా దేవుడు ఆజ్ఞాపించిన తరువాత ఈ సంవత్సరం పండిన పంట అది పూర్తి కాకముందే వచ్చే సంవత్సరం పంట నీ చేతికి వస్తుంది. అంటే ఒక సంవత్సరం పంట 2 సంవత్సరాలకి సరిపోతుండగా ఒక సంవత్సరం పంట మిగిలిపోతా ఉంటుంది. ఎంతవరకు నువ్వు ఏ ప్రయత్నం చేసి ఎక్కడ జయజారిపోయి ఏది పోగొట్టుకున్నావో ఏమైపోయావో అవన్నీ విడిచిపెట్టు. ఈ నూతన దినంలో దేవుడు నీతోనే సంభాషిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ భారం యావత్తు దేవుని మీదవి, నీ కొట్లలో దీవెన ఉండునట్లు, నీ చేయు ప్రయత్నములన్నిటా నీకు దీవెన కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తానంటున్నాడు దేవుడైన యెహోవా. ఆ నీకిచ్చిన ఆ దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ దినం ఈ వాగ్దానాన్ని సోదరించుకుందాం. దేవా, నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రభువా, నేను చేయగలిగింది నేను చేస్తాను తండ్రి,
భారం నీ మీద మోపుతున్నాను ప్రభా. ఆ చిన్న ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, భారం యేసయ్య మీద వేసేయి. ఆయన నీ ప్రయత్నాన్ని దీవెనగా మార్చి ఆశీర్వాదంగా మార్చి నీ కొట్లలో నింపునుగాక. నీ పరిస్థితి బాగుపడునుగాక. అది ఏదైనా కానీ వచ్చిన ప్రయత్నం చేయి. దేవుని మీద భారమే, నమ్ము, విశ్వసించు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలన్నిటినీ మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మాట్లాడే దేవుడా, నీకు స్తోత్రం. ఈ దినాన మీరు మాకిచ్చిన నీ గొప్ప మాటలకై నీకు స్తోత్రం. మా కొట్లలోనూ మేము చేయు ప్రయత్నములన్నిట నీ దీవెన ఉండునట్లుగా ఆజ్ఞాపిస్తున్నారు ప్రభా. నేను మమ్మల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడవు. మా దేశంలో తండ్రి ఆశీర్వాదకరంగా నువ్వు మమ్మల్ని చేస్తానని గొప్ప దేవుడా నువ్వు మాటిచ్చావు. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఇంతవరకు ప్రయత్నాలు చేయలేకపోయాం. ప్రయత్నం చేస్తున్నాం తండ్రి, నీ మీద భారం మోపుతున్నాం. మా కొట్లలో ధాన్యం నిండారులుగా ఉండునట్లుగా నువ్వు దీవిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.